అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు? ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఆయన ఫీల్డ్ ఏంటి? పాస్టర్. బేసిక్లీ హీస్ పాస్టర్. ఆయన 2 సాఫ్ట్వేర్ కంపెనీస్కి CEO. ఆయన వెరీ వెల్ సెటిల్డ్. ఆయన స్టేచర్ వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన హోదా వేరు. అయితే ఆయన బయలుదేరింది ఎక్కడికి? మీటింగ్ కోసం బయలుదేరాడు కదా. ఇప్పుడు పొద్దున్నే మందు కొట్టి బయలుదేరాలనుకుంటే ఆ వాసన సాయంత్రానికి దిగిపోద్దా? దిగిపోదు. ఒక మనిషి రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు? ఒకసారి తాగుతాడా? 4 సార్లు తాగుతాడా? అది కూడా ప్రయాణం చేయాల్సిన వ్యక్తి, దట్టు బైక్ మీద ప్రయాణం చేయాల్సిన వ్యక్తి. ఆయన రోడ్డు మీద మా లిక్కర్ మార్ట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రెండో ప్రశ్న ఏంటంటే, అసలు ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ తీయటానికి మీరు ఎందుకు వైన్ షాప్స్లో వెతుకుతున్నారు? ఇది నా ప్రశ్న. మొదటి నుంచి ఇదే నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన వైన్ షాప్లో ఉన్నాడు కాబట్టి వెతకడం ఏముంది? అక్కడ ఎందుకు ఎత్తుకుతున్నారు? రెస్టారెంట్లు ఎందుకు ఎతకట్లేదు ఆయన కోసం? లేదంటే రోడ్ల మీద ఎందుకు ఎతకట్లేదు? హోటల్స్లో ఎందుకు ఎతకట్లేదు? లేవా టోల్ గేట్ల దగ్గర ఫుటేజెస్? రోడ్ల మీద ఫుటేజెస్? ఓన్లీ రోడ్ల మీద వైన్ షాపుల్లో ఫుటేజ్ మాత్రమే ఉంది. ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? ఎక్కడ మజ్జిగ తాగలేదా? ఎక్కడ మొహం కడుక్కోలేదా? ఎక్కడ హెల్మెట్ తీయలేదా? ఈ ఫుటేజులు కాకుండా మీకు దొరుకుతున్న ఫుటేజులు 2. ఒకటి బైక్ నడుపుకుని పోయి కింద పడుతూ లేస్తున్నది, రెండోది వైన్ షాప్లో వైన్ కొనుక్కుంటుంది. హైదరాబాద్లో లిక్కర్ మార్ట్లో కొన్నాడన్నారు, ఇక్కడ ఏలూరు దగ్గర మందు కొన్నాడన్నారు. మరి కొన్న మందు తాగింది లేదే. ఓకే, ఎక్కడ ఉంటున్నాడు? అంటే రన్నింగ్లో పైపులో స్ట్రా వేసుకుని ఏమైనా తాగుతున్నాడు ఆయన? అంటే ఇదంతా ఎలా ఉందంటే కంప్లీట్గా అదేదో ఒక క్రియేట్ చేస్తున్న స్టోరీ లాగా. మీరు చెప్తున్నట్టు ఆ మనిషి మీద అతన్ని చంపేసి లేదంటే అతని లాగా ఇంకో మనిషిని పెట్టి క్రియేట్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఉంటుందో మాకు తెలీదు. ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరుంటుందో మాకు తెలీదు. ఎందుకంటే ఆయన మీద ఎవరికి గ్రడ్జ్ ఉందో, లేదంటే మతోన్మాదులో, లేదంటే బిజినెస్ పరంగా ఉందో, ఏ సైడ్గా ఉందో నాకు తెలియదు. మతోన్మాదులు అనే పదం మీరు ఎందుకు వాడుతున్నారు? మతోన్మాదులు అనే పదం వాడాల్సిన కారణం ఏంటంటే, ఆయన ఓపెన్గా తన ఫేస్బుక్ ప్రొఫైల్లో నాకు థ్రెట్ ఉంది మతోన్మాదుల నుంచి, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు నన్ను చంపుతామని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసి. షమి అనే వ్యక్తి నువ్వు కనిపిస్తే నీకు నాలుకో జీరేస్తా, కళ్ళు బీక్తా, గుడ్లు బీక్తా అన్నాడు. మరి మీరు ఎందుకు పొద్దున్న లేస్తే హైందవ సమాజాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? ముస్లింలు కూడా చేసి ఉండొచ్చు కదా, ఆ కోణంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నేను హైందవుల్ని బ్లేమ్ చేయటం లేదు, ముస్లింలను బ్లేమ్ చేయట్లేదు. నాకేంటంటే ఆ ఫుటేజెస్ ఇప్పుడు వరకు ఏవైతే చూపించారో, ఆయన మరణించినటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ ప్రమిసెస్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బట్టి ఇది యాక్సిడెంట్ లాగా లేదు, హత్యలాగా ఉంది అన్న కోణంలో నేను మాట్లాడుతున్నాను. ఆ ఫుటేజెస్ అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా? పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. టోల్ ప్లాజా ఫుటేజెస్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. వైన్ షాప్ ఫుటేజెస్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని నేను అనౌన్స్ చేశాను, క్లియర్గా అనౌన్స్ చేశాను. ఇప్పుడు టోల్ ప్లాజా ఫుటేజ్ విషయానికి మనం వస్తే కనుక, ఫస్ట్ ఫుటేజ్ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర తీశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చాలా హైట్ ఉంటుంది, 6 feet హైట్ ఉన్న పర్సన్ అయితే తప్ప రోడ్డు మీద కాలు పూర్తిగా మోపలేడు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కూర్చున్నది ప్రవీణ్ పగడాల అయితే ఆయనకు కాళ్ళు అందవు. ఇలా పెడతాడు, ఆయన కాళ్ళు ఇలా పెడతాడు, బెండ్ అవుతుంది. బెండవు, నిలువుగా స్ట్రైట్గా కాళ్ళు పెట్టినా కూడా ఇలా టో మీద పెడతాడు రోడ్డు మీద. ఎందుకంటే మిగిలిన ఫుటేజ్ అన్ని చూస్తే అలాగే ఉంది. కానీ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఇలా కాలు పెట్టాడు, ఇంకా కాలు ఇంకా పొడవు ఉంది కాలు, ఇంకా బెండ్ అయ్యి ఉంది, కాలు పూర్తిగా పెట్టాడంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తి 6.1 కానీ 6.2 కానీ హైట్ ఉన్న పర్సన్. ప్రవీణ్ పగడాల గారి హైట్ 5.7, నా హైట్ ఒక మీడియం హైట్ అయింది. సో ఆ ఫుటేజ్లో ఉన్నది ఆయన కాదు అని మేము అనుమానాలు వ్యక్తపరిచాము. ప్రూవ్ చేయాల్సింది ఎవరు? మా ఆధారం ఏంటి? అంత హైట్ ఉండడు. దాన్ని నిరూపించాల్సిందే ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపించాలి. ప్రశ్నలు వేస్తూనే వెళ్తున్నాం, సమాధానాలు రావటం లేదు. మొట్టమొదటి నుంచి ఆయన మరణించిన స్థానం నుంచి 100 ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు పెరుగుతూనే పోతున్నాయి తప్ప ఆన్సర్స్ రావటం లేదు. ఎవడో నాలాంటోడు మాట్లాడితే అగ్రెసివ్గా కొంచెం లాజికల్గా మాట్లాడుతుంటే మా గొంతు నొక్కేస్తున్నారు, మా నోరు ముయించేస్తున్నారు, లోపలేస్తామంటున్నారు, నోటీసులు పంపిస్తున్నారు. ఏం తప్పు చేసామని చేస్తున్నారు? ఏం తప్పు చేయలేదా మీరు? చేయలేదు. 100% చేయలేదు. ఏం తప్పు చేయలేదా? ఛాన్సే లేదు అసలు. ఏం తప్పు చేయలేదా? నో ఛాన్స్. ఎందుకు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి లేని బాధ మీలాంటి పాస్టర్లకు ఎందుకు వచ్చింది? కాయిన్కి ఒక వైపే ఉంది, రెండో వైపు మేము చూపిస్తాం, లేదా గుండు కొట్టించి రోడ్ల మీద తిప్పుతాం, ప్రతాపం చూపిస్తారు. అంటే ఇవన్నీ ఏందన్నట్టు దీన్ని ఎట్లా చూసుకోవాలి? డెఫినెట్గా అన్నాను. మీరన్న ఫస్ట్ చెప్తాను, ఫ్యామిలీకి లేని ప్రాబ్లం మీకేంటి? ఫ్యామిలీకి ఎందుకు ప్రాబ్లం లేదంటే నేను చెప్తాను. కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి నేను ట్రావెల్ అవుతున్నా ఈ ఇష్యూలో. ఆయన
చనిపోయిన దగ్గర నుంచి నేను ట్రావెల్. మీకు పరిచయమా గతంలో ప్రవీణ్? 2-3 సార్లు నేను మాట్లాడాను. అంత డీప్ క్లోజ్నెస్ ఏం లేదు కానీ ఓకే. పరిచయం. అయితే ప్రవీణ్ పగడాల గారు మరణించిన దగ్గర నుంచి ఆ టైం నుంచి నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్న ఇష్యూలో కంటిన్యూ అవుతున్నా. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబీకులు స్టేషన్లో అంటే హైదరాబాద్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కంప్లైంట్ నమోదు చేస్తున్న టైంలో నేనున్నాను, మిగతా పాస్టర్స్ అందరు ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి బావమర్ది తర్వాత కొంతమంది వచ్చారు, ఓ 4-5 మంది వచ్చారు అక్కడికి కేసు ఫైల్ చేయడానికి. వాళ్ళు కంప్లైంట్ రాస్తుంటే ఈ మేజర్ పాయింట్స్ నేను చెప్తుంటే వీటికి ఆన్సర్లు ఎవరు చెప్పట్లేదు నాకు. అక్కడ రాస్తుంటే నేను దగ్గరికి వెళ్ళి ఏం రాస్తున్నారు చూస్తున్నా, నిలబడుకొని చూస్తుంటే అక్కడ ఎస్ఐ గారు కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి అంటే ఆయనకు నాకు అడ్డు నిలబడ్డారు. నేను అన్నాను సార్ సైడ్ తీయండి నేను చూస్తాను అంటే ఎందుకు చూస్తారు మీరు, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? నేను డిస్టర్బ్ ఏం చేయను సార్, ఐ జస్ట్ వాంట్ టు సీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాసే స్టేట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, రాస్తుంది ఫ్యామిలీ మెంబర్. సారీ, రాస్తుంది ఫ్యామిలీ మెంబర్. అంటే నేను డౌటెడ్లీ చూడాలనుకోలేదు, మామూలుగా చూస్తున్నా, రాస్తున్నారు కదా చూస్తున్నా. నాకు ఆయనకు అడ్డుపడ్డారు వీళ్ళు. ఒక 10 నిమిషాల వరకు కాన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్ జరిగింది పోలీసు వాళ్ళకి నాకు. ఫైనల్గా ఏమన్నారంటే చూసుకోండి అని వదిలిపోయారు. నేను చూసా ఆ కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి చదివాను, ఇంగ్లీష్లో రాశారు కసుగా. ఆ చూస్తే వాళ్ళు ఏం రాశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించిన ఫుటేజ్ని బట్టి మాకు ఇది యాక్సిడెంట్గా అనిపించింది. ప్రవీణ్ పగడాల గారు తనకై తానే అప్పటికి డీహైడ్రేట్ అయిపోయి బండి నడపలేని స్థితిలో తనకు తానుగా పడిపోయి చనిపోయాడు అని కంప్లైంట్ రాశారు. ఓకే, ఇలా ఎందుకు రాశారు అని నేను ప్రశ్నించాను. ఎందుకంటే సస్పీషియస్ డెత్ అని అందరూ చెప్తున్నారు, అనుమానాస్పదముగా రాయాలి కదా, ఎందుకు ఇలా రాశారు? అంటే ఎలా రాయాలనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీరే చెప్తారు అని నేను ప్రశ్నిస్తే ఆ పేపర్ చూసుకుని నేను చింపేశాను. ఆ కంప్లైంట్ పేపర్ నేను చింపేస్తే వాళ్ళు అప్పుడు లేచి, మిగతా పాస్టర్స్ అందరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అప్పుడు లేచి వాళ్ళు అన్నది ఏంటంటే మాకు థ్రెట్ ఉంది, మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మా స్వార్థం ఏంటి, నెక్స్ట్ ఇంకో సేవకుడికి ఇలాంటివి జరగకూడదు, ఇంకో పాస్టర్కి ఇలాంటి దుర్ఘటన రాకూడదు అని మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది కాబట్టి మా సేఫ్టీ మేము చూసుకుంటున్నాం, మేము ఇక్కడ నుంచి బాడీని మేము తీసుకుపోవాలనుకుంటున్నాం అని చెప్పారు. సో దే క్లియర్లీ అనౌన్స్ దట్ వీ హ్యావ్ థ్రెట్, భయపడుతున్నాం మేము మాకు అని చెప్పి ప్రవీణ్ గారి భార్య మీకు చెప్పిందా, సిస్టర్ మీకు చెప్పిందా? అక్కడ కంప్లైంట్ రాయటానికి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఇంకోటి రెండవది, ప్రవీణ్ గారి భార్య జెసికా గారు 2 సందర్భాల్లో మాట్లాడారు, 2 చోట్ల కూడా. ఆవిడ మొదటి వీడియోలో ఆవిడ ఏమన్నారంటే పగ తీర్చుకోవడం మన వంతు కాదు, డోంట్ టేక్ రివెంజ్. అంటే యాక్సిడెంట్ అయితే రివెంజ్ తీర్చుకుంటాం ఎవరి మీదైనా? ఆవిడ మాటలు మనం బాగా లాజికల్గా థింక్ చేస్తే పగ తీర్చుకోవద్దు, వదిలేద్దాం దేవుడు చూసుకుంటాడు అన్నారు. అంటే ఆవిడ మైండ్లో కూడా దీని వెనకన చంపిన వ్యక్తులు ఎవరో ఉన్నారన్నట్టు కోణంలోనే ఆవిడ పగ తీర్చుకోవద్దు, మీరు సైలెంట్గా ఉండండి, దేవుడికి వదిలేద్దామని చెప్పారు. రెండవ వీడియోలో కూడా ఆవిడ యేసు ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా వాళ్ళని క్షమించేద్దాం అన్నారు. క్షమించటం అంటే ఎవరిని క్షమిస్తారు? తప్పు చేసిన. అంటే ఈ మరణం వెనకాల తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. 2 సందర్భాల్లో జెసికా గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా ఆవిడ క్షమించేద్దాం అన్న మాటని వాడారు. సో దీన్ని బట్టి అర్థం ఏంటి? డైరెక్ట్గా క్షమించేద్దాం అనలే, మీరు అనుకుంటున్నట్టు ఈ మరణం వెనకాల ఇంకెవరైనా హస్తం ఉంటే వాళ్ళని దేవుడు క్షమించాలని మనం కోరుకుందామని చెప్పిందా? మీరు అనుకున్నట్టు అని చెప్పిందామే. డెఫినెట్లీ అదే జరిగింది కాబట్టి వాళ్ళని క్షమించేద్దాం అని అనలేదు. మీరు ఒకసారి ఆ వీడియో మరలా ఒకసారి చూడండి, ఫస్ట్ మాట్లాడిన వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం పగ తీర్చుకోకూడదు, దేవుడు అది క్షమించాడు కూడా మనం క్షమించేద్దామని క్లియర్గా ఆవిడ చెప్పారు. సో ఆ ఫ్యామిలీకి లేని బాధ మాకెందుకు అన్నారు కదా, సరే అలాగే అనుకుందాం. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదా? టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ, టోటల్ వరల్డ్ వైడ్గా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి మీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏడబడుకున్నది, నాకు ఇతర మతస్థుల పట్ల ఇబ్బంది ఉందని చెప్పినాడు. మీ క్రైస్తవ సోదరులు ఎక్కడ వాడుకున్నారు, ఏ మత నిద్రలో ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఈ రోజు మేమందరం యాక్టివ్గానే ఉన్నాం, ఎక్కడెక్కడే ఉన్నాం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆయన నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు. అవును, ప్రాణహాని. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మీరేం చేసి చెప్తున్నా, ఇప్పుడు అవినయ్ దర్శన్ అనే నేనే ప్రాణహాని ఉందని చెప్పాననుకో, ఫేస్బుక్లో పెట్టా లేదా యూట్యూబ్లో పెట్టాను, పట్టించుకోరు. అంటే ఏంటంటే మా క్రైస్తవుల సిద్ధాంతం ఏంటంటే మాది ప్రేమతత్వం. నేను చెప్పాను, నేను చెప్పాను నాకు ప్రాణహాని ఉంది, ఎవరు చంపుతా అన్నాను. మా క్రైస్తవులందరూ ఏం చేస్తారంటే అందరూ ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, భోజనం మానేసి ఉద్యోగం మానేసి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
అభినయ్ దర్శన్కి ప్రాణహాని ఉంది ప్రవ్వా, ఏం కాకుండా చూసుకొని దేవునికి ప్రార్థన చేస్తారు తప్ప ఎవ్వరు కూడా అభినయ్ దర్శన్ విషయంలో చేసిరా మరి మీరు? డెఫినెట్గా చేశారు, చేసిరా? డెఫినెట్గా. మరి ఎందుకు ఆ మనిషి బతికిలేడు ఇప్పుడు? ఒకటండి, దేవునికి మనం వదిలేస్తాం, దేవుణ్ణి మనం రూల్ చేయలేం, దేవుణ్ణి మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే అంటే జరిగే కార్యాలని మీ యేసుక్రీస్తు కూడా ఏం చేయలేడు అన్నట్టు. ఏం చేయలేడు కాదు, అది ఆయన ఇష్టం. ఎప్పుడు వరకు మానవుడు బ్రతికుండాలి, ఎప్పుడు మరణించాలి, బర్త్ అండ్ డెత్ డిసైడెడ్ బై గాడ్. అంటే ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఆ రోజు చనిపోవాలని దేవుడే డిసైడ్ చేసిండు అంటారు మీరు? మనిషి పుట్టుక మరణం అనేది దేవుని చేతుల్లో ఉంటది. దేవుడే డిసైడ్ చేసిండు కదా ఆ రోజు చనిపోవాలని. ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఆ రోజు అలా ఆ సంఘటనలో చనిపోవాలని మీరు చెప్పే ఆ సంఘటనలో కాదు, నేను ఏమన్నారు? దేవుడే డిసైడ్ చేస్తారు. బర్త్ అండ్ డెత్ డిసైడెడ్ బై గాడ్. అంటే డెత్ ని ప్రవీణ్ పగడాల గారి డెత్ ని యేసుక్రీస్తు డిసైడ్ చేసినట్టే కదా. ప్రపంచంలో ఏ మానవుడైనా, ఎంతటి గొప్ప మానవుడైనా, నేనైనా, మనిషి పుట్టుకని మరణాన్ని డిసైడ్ చేసేది దేవుడే కదా. ఎస్, దేవుడే. మరి దేవుడే తీసుకెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంకా అనుమానాలు ఎందుకు ఉంటాయండి మీరు చెప్పే లెక్క ప్రకారం? ఇక్కడ మనుషులు చేసింటారు కదా, ఇక్కడ మనుషులు దీని వెనకాల ఉన్నారేమో అన్నటువంటి అనుమానమే. మళ్ళీ మనిషి దగ్గరికి వస్తున్నారు. నేను ఏమంటున్నా, దేవుడి కాన్సెప్ట్ లో మాట్లాడదు. దేవుడి కాన్సెప్ట్ లో మాట్లాడదు. ఒకటి సింపుల్గా చెప్తున్నా, మనిషి మరణం దేవుడు నిర్ణయిస్తాడండి. కానీ ఇక్కడ ఎవరైతే కుట్రపూరితంగా చేశారో వీళ్ళని దేవుడు పెట్టడు. వీళ్ళని దేవుడు ఉసిగొలిపి మీరు చేయండి అని దేవుడు చేయడు. మరి ఎందుకు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని మీ యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోయిండు ఆ సంఘటన నుంచి ఒకవేళ జరిగి ఉంటే? ఒకటి చెప్తున్నాను, అభినయ్ దర్శన్ 1990లో పుట్టాడు, 2029 వరకు బ్రతకాలి అనేది నా లైఫ్ టైం అనుకోండి. 2029 వరకు ఉండాలి. 2029 జనవరి వరకు నేను బ్రతికుండాలి అంటే పలానా డేట్ పలానా టైం వరకు, అంతవరకు నాకు యాక్సిడెంట్ అయినా, నా మీద ఏమన్నా హత్యా ప్రయత్నాలైనా, నేను కింద పడినా, జబ్బు వచ్చినా, ఏమైనా సరే 2029 జనవరి 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు నేను సేఫ్గా ఉంటాను. ఎందుకంటే దేవుడు పెట్టిన నా ఎక్స్పైరీ డేట్ వరకు నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. ఆ డేట్ ఆ టైంకి వచ్చేసరికి నేను ఎక్స్పైర్ అవ్వాలన్న టైంలో మాత్రం నన్ను దేవుడు తీసేసుకుంటాడు. దేవుడు ఒక టైం పెట్టేసి ఉంటాడు, అక్కడి వరకు నన్ను ప్రొటెక్ట్ చేశాడు. అట్ ద ఎండ్ నా ఎక్స్పైరీ టైంలో మాత్రం తీసేసుకుంటాను. నా దగ్గర ఇట్లా మాట్లాడుతురా లేదంటే ప్రతి స్పీచ్ లో ఎక్కడైనా ఇలా మాట్లాడతాను, ఇదే రకం కామెడీగా ఎక్కడైనా ఎక్కడైనా నా చూసుకున్న నా ప్రీచింగ్, నా వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రీచింగ్. మాస్టర్ జాన్ పాల్ గారు అని పేరు విన్నారా? తెలుసు, కడప, నాది కూడా కడపే. ఓకే, ఐడియా ఉందా? ఇన్న కలిసిరా? మీ ఎప్పుడైనా కలుస్తుంటారా? కలిసాను. ఆయన కొన్ని రోజులు ఏం మాట్లాడుతారో వింటున్నారా? వింటున్నాను. ఏమంటున్నాడు ఆ వ్యక్తి? అంటే ఒక అంశం అయితే విన్నా, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన ఇది యాక్సిడెంటే అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు క్రైస్తవుల్ని. కానీ అది యాక్సిడెంట్ కాదు, అది యాక్సిడెంట్ అని మీ క్రైస్తవ సమాజమే కొంతమంది అంటున్నారు. లేదు ఇందులో అనుమానాలు ఉన్నాయని మీలాంటి వ్యక్తులు అంటున్నారు. ఎవరిని నమ్మాలి? ఒకటి చెప్తాను, మీ క్రైస్తవులే అంటే మా క్రైస్తవులు అందరు పరమాత్మలు ఏమి ఉండరు. మా క్రైస్తవుల్లో కూడా కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దొంగలు లంగలు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. నమ్ముతారు మీరైతే? ఖచ్చితంగా ఉంటారు. ప్రతి రంగంలో, ప్రతి ఫీల్డ్లో, ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి మతంలో దొంగలు ఉంటారు, వెధవలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కానీ క్రైస్తవ సమాజంలో మొత్తం దొంగలే ఉంటారని చెప్తాను. మొత్తం ఉండరు, మొత్తమే ఉంటారు, ఉండరు, సమస్య లేదు. ఎందుకు ఒకరిద్దరు మంచి పేర్లు చెప్పండి మీరు పాస్టర్లలో. ఒకటి ఇద్దరు ఎందుకంటే మోర్ దాన్ ఎనఫ్. చాలా, నేను కౌంటింగ్ చేయనంత మంది మంచి పేర్లు చెప్పగలను. మీరు ఒక మంచి పని చేస్తున్నారు, ఇదే మీరు వస్తున్నారని చెప్పి నేను ఒక వేరే పాస్టర్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అభినయ్ ఏముంది, ఆయన శవాలను అడ్డు పెట్టుకొని ఏదో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తున్నాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. లేట్ ఇంకో ఇదే అజయ్ బాబు గారి దగ్గర మీరు ములాఖాత్ పోయారు కదా, అదే వ్యక్తి పేరు చెప్తే ఆయన కొన్నేళ్ల కింద చాలా పూర్ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు అంతా 2-3 బిల్డింగ్లు కట్టుకున్నాడు, ఆయన కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్. అంతా ఒక పాస్టర్ గురించి ఇంకో పాస్టర్ నడితే దొంగలు లంగలని చెప్తారు తప్ప ఆ పాస్టరు దైవజనుడు లేదంటే బైబిల్ని అనుసరించేవాడు దైవభక్తుడు అని ఎవ్వడు అన్నాడు. ఎందుకు? కారణం ఏంది? ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియానిటీ అండి, ఇది క్రైస్తవ్యం గురించి కాదు. నేను అంటుంది అంటే ద హ్యూమన్ నేచర్, మానవ నైజం ఏంటంటే మన పర్టికులర్గా నేను ఒకటి చెప్తున్నా, అభినయ్ గారు పగడాలనే వ్యక్తి చనిపోతే ఎవ్వరు బాధపడతలేరండి. నేను చెప్తున్నా కదా, మీ క్రైస్తవ సమాజం కూడా బాధపడతలేరు. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? హౌ కెన్ యూ సే దట్? ఒక్క అభినయ్ బాధపడితే లేదంటే అభినయ్ అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే సమాజం మొత్తాన్ని మేము బదనాం చేస్తారా? మీరు ఎంతమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో? ఎంతమంది వచ్చారు మరి అక్కడికి? ఎంతమంది మాట్లాడుతున్నారు? మీరు చూసారు బరియల్ టైంలో మీరు ఉన్నారా? ఎంతమంది వచ్చారు? కొన్ని వేల మంది వచ్చారు. మొత్తం ప్యారడైజ్ వరకు కూడా రోడ్ బ్లాక్ అయిపోయింది. కొన్ని దాదాపుగా 50-60 మంది పోలీసులు వచ్చారు అక్కడ ప్రొటెక్ట్. హైదరాబాద్ సిటీ అండి, 10 నిమిషాలు మనం కార్ ఆపేస్తే అదే రోడ్ బ్లాక్ అవుతుంది. బరియల్ అయింది ఎప్పుడో తెలుసా? పరేడ్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ లో బరియలే ఉంది, అక్కడి నుంచి ప్యాక్ అయిపోయింది. ప్యారడైజ్ సెంటర్ వరకు, చౌరస్తా వరకు మొత్తం ప్యాక్ అయిపోయింది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో
ఒక క్రైస్తవులకు సంబంధించిన పాస్టర్ చనిపోతే అంత జనము ఎక్కడ కూడా తరలి రాలేదు. నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. సరే వచ్చి ఉండొచ్చు, సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకు వచ్చారు? ఓకే, ఎందుకు వచ్చారు? ఆయన ప్రేమ లేకపోతే వస్తారా? ఆయన వెల్ నోన్ పర్సన్, లేదంటే క్రైస్తవ సమాజంలో వెల్ నోన్ పర్సన్ అని రాలేదు. అదే వ్యక్తి నార్మల్గా చనిపోయిన అంతమంది వచ్చి ఉండరు. ఓకే, ఒక 100 మంది, ఒక 500 మంది వచ్చి ఉంటారు. ఎందుకు వచ్చారంటే ఆయన మీద ఒక సానుభూతితో, గౌరవంతో, ఈయన వెనక ఏదో కుట్ర జరిగిందన్నటువంటి తెలియని ఆందోళనతో ఆయనను చూడాలి, చివరిసారి ఆయన ఒక్కసారి కలుసుకోవాలని ప్రేమతో వచ్చారు. మీరు అన్నారు కదా క్రైస్తవులకు ప్రేమ లేదు ప్రవీణ్ పగడాల గారి ఇది ఎలా చెప్తున్నారు మీరు? నేను వేల ఫోన్లు మాట్లాడుతాను లాస్ట్ 10-15 డేస్ నుంచి. సమ్ థౌజండ్స్ ఆఫ్ కాల్స్ ఐ హ్యావ్ బీన్ అటెండింగ్, థౌజండ్స్ ఆఫ్ కాల్స్. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలిసే ప్రయత్నం చేసిరా మీరు? చాలా ప్రయత్నం చేశారు. కలిసిరా? కలవలేదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తురా? ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు దాని అర్థం ఏంది? అర్థం ఏంటంటే వ్యక్తుల్ని, ఒక శవాల మీద రాజకీయాలు చేసే వ్యక్తుల్ని వాళ్ళు కలవడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. రాజకీయం అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరే కాదు చాలా మంది, కొంతమంది మా పాస్టర్స్ లో కూడా, మా క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటి? వాట్ ఈస్ పాలిటిక్స్? ఏంటి రాజకీయం అంటే? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఎవరో ఫైనాన్షియల్ గా కావచ్చు, ఇంకో పరంగా లాభపడడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు లాభపడుతున్నారు? ప్రధానమైన ఏజెండా. ఇప్పుడు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకుని లాభపడింది ఎవరు? అజయ్ లాభపడ్డా? జైలుకి వెళ్ళిపోయాడు. వీకేఆర్ మాట్లాడుతున్నాడు, లాభపడ్డా? ఆయన కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నాడు, లాభపడ్డా? వార్నింగ్లు వస్తున్నా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఎవరు లాభపడ్డారు? ఇవన్నీ ఎవరంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, హ్యూమన్ నేచర్, ఎస్పెషల్లీ మన ఇండియా భారతదేశం యొక్క మనుషుల యొక్క మానవ నైజం ఏంటంటే, ఒకడు ఎదుగుతున్నాడంటే మన కాళ్ళు పట్టుకుని లాగుతాడు. ఎందుకంటే వీడు వెనకుంటాడు కాబట్టి. అలా ఒకడినొకడు పైకి రానివ్వకుండా లాగే ప్రయత్నం చేస్తారు. భారతీయుల్ని క్రిటిసిజం చేస్తే నేను యాక్సెప్ట్ చేయను. నేను కూడా భారతీయున్నే. ఓకే, మీరు ఆ మాట వెనక తీసుకోవాలి. ఈరోజు ఒకటి చెప్తున్నా, భారతీయులు అని ఎందుకంటే ఈవెన్ ఐ ఆమ్ ఆల్సో ఇండియన్. నేను క్రైస్తవుడి కంటే ముందుగా భారతీయుణ్ణి. నేను భారతీయుణ్ణి అయినప్పటికీ కూడా మన నేచర్, మీరే అన్నారు ఇప్పుడు, ఎవరికో ఫోన్ చేస్తే ఇలా అన్నాడు, ఎవరికో ఫోన్ చేస్తే అజయ్ గురించి అలా అన్నాడంటే, దీని వెనక వాళ్ళ ఆ మాట వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీడు పైకి వెళ్ళిపోతున్నాడే, వీడు ఫేమస్ అయిపోతున్నాడే, మనం వెళ్ళటం లేదే. ఈ నేచర్, మైండ్ సెట్ మారాలి. ఈ క్రిస్టియన్స్ పాస్టర్స్ అని కాదు, మొత్తం మన వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇలాగే ఉంది. కథనే ఉంది, పీతల కథ. ఓకే, మన పీతల దానికి పార్సల్ అవుతుంటే, ఎక్స్పోర్ట్ అవుతుంటే మూత పెట్టకుండా పెట్టేశారు. మిగిలిన దేశాల నుంచి పీతలన్నిటికీ, క్రాబ్స్ అన్నిటికీ మూతలు అంటే, మన పీతల దానికి సంబంధించి బాక్స్ మూత లేదు. మూత ఎందుకు పెట్టలేదంటే, అవి బయటికి రావరా? ఎందుకంటే ఒకటి పైకి ఎక్కి బయటకు వచ్చే లోపల ఇంకోటికి పట్టుకుని బయటకి కిందికి లాగేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం సంబంధించిందంటే అది ఇండియాకి సంబంధించిందని ఒక కథే ఉంది దీని మీద. ఏదో అజయ్ బాబు గారిని కలిసినట్టున్నారు నిన్న. కలిసాను, జైల్లో కలిసిరా? చర్చలు కూడా జైల్లో కలిసాను.